ఓం శ్రీ కామాక్షి దేవి అయి నమః. హలో అండి, వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని కామాక్షి అమ్మవారిని అయితే వేడుకుందాము. కంచి మహాస్వామి వారు చెప్పిన 16 శుక్రవారాల వ్రతం అయితే నేను చేసుకుంటున్నాను. అందులో భాగంగా ఈరోజు 11వ శుక్రవారం అయితే నేను పూజ అయితే చేసుకున్నాను, కామాక్షి అమ్మ పూజ. ఇంకా 16 శుక్రవారాలు లోన నేను 11 చేసుకున్నాను. ఇంకా 5 శుక్రవారాలు ఉంటాయి. ఏ ఆటంకము లేకుండా, మధ్యలో గ్యాప్ కూడా రాకుండా 11వ శుక్రవారం ఈరోజు అయితే నేను చేసుకున్నాను. అలాగే ఈరోజు శ్రీ పంచమి కూడా, సరస్వతి అమ్మవారి పూజ కూడా చేసుకున్నాను. అయితే ఈ పూజకి ఫస్ట్ వారం ఒక దీపము, అలాగా 11వ వారం నేను 11 దీపాలు, అలాగే నిత్య పూజ దీపాలు కూడా పెట్టుకొని నిత్య పూజ చేసుకొని ఈ పూజ కూడా చేసుకోవాలి. మనము కామాక్షి అమ్మవారి స్తోత్రము అష్టోత్తరము చదువుకోవాలి గణేష్ పూజ అనంతరము. ఇప్పుడైతే మనము మూక పంచశతి అయితే చదువుకుందాము. ఆర్య శతకము మూక పంచశతి. కారణపరచిద్రూపా కాంచీపురసీమ్ని కామపీఠగతా కాచన విహరతి కరుణా కాశ్మీరస్తబక కోమలాంగలతా. కాంచీపుర ప్రదేశమున కామపీఠమును ఆశ్రయించినదై కారణపర చైతన్య రూపిణి మృదువైన తీగ వంటి దేహము గల ఒక దయ విహరించుచున్నది. కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణిపాశం కఠినస్తనభరనమ్రం కైవల్యానంద కందమవలంబే. కైవల్యానందమునకు పుట్టినిల్లు ధనుర్బాణాంకుశ పాశములను బాహువులచే ధరించినట్టి కఠినములైన పాలిండ్ల బరువుచే వంగియున్న ఒక కాంచీనగర శ్రేష్ఠ వస్తువును ఆశ్రయించదను. చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవ కాంచి నిలయామే చిరతర సుచరిత సులభా చిత్తం శిశిరయతు చిత్సుఖాధారా. చైతన్యామృత ప్రవాహ రూపిణి కాంచీపురమందు నివసించునట్టి కామాక్షీదేవి చింతామణియే. చింతింపబడిన ఫలములను చక్కగా పోషించి ఇచ్చుటలో కామాక్షి నా చిత్తమును చల్లబరచునుగాక. కుటిలకచం కఠిన కుచం కుందస్మిత కాంతి కుంకుమఛాయం కురుతే వికృతిం కాంచ్యాం కులపర్వత సార్వభౌమ సర్వస్వం. కాంచీపుర నగరమున వంకరలు తిరిగిన ముంగురులు కలది, కఠినములైన పాలిండ్లు గల మొల్ల పువ్వు వంటి నవ్వు కలది, కుంకుమ పువ్వు వలె ఎరుపుగల హిమాలయ పర్వత చక్రవర్తి యొక్క సర్వస్వమైన శ్రీ కామాక్షీదేవి విహరించుచున్నది. పంచశర శాస్త్ర బోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసీమ్ని కుమారీ కాచన మోహయతి కామజేతారం. కాంచీపుర పరిసరమున యవ్వనమును కలిగిన కుమారి దృష్టి కటాక్షముతోనే కాముని జయించిన శివుని మోహింపచేయుచున్నది. పరయా కాంచీపురయా పర్వత పర్యాయ పీనకుచభరయా పరతంత్రావయమనయా పంకజస బ్రహ్మచారిలోచనయా. కమలముల వంటి కన్నుల కలది, పర్వతములకు మారుపేరైన స్తనముల బరువుతో కాంచీనగరమును తన నగరముగా చేసుకుని ఉన్న కామాక్షీదేవి చేత దాసులుగా చేయబడి ఉన్నాము. ఐశ్వర్యమిందు మౌళే రైకాత్మ్య ప్రకృతి కాంచి మధ్యగతం ఐందవ కిశోర శేఖర మైదం పర్యంచకాస్తి నిగమానాం. చంద్రశేఖరుని ఐశ్వర్యము అమ్మవారే అతని వలె బాలచంద్రుని శిరస్సు దాల్చి ఉన్నది. వేదముల యొక్క తాత్పర్యము జీవేశ్వర్యైక జ్ఞాన హేతువైన ఆమె కాంచీపురమున ఉన్నది. ఇప్పుడైతే మనము
మన మూక పంచసతి ఆర్య శతకం అయితే కొన్ని శ్లోకాలు చదువుకొని దాని అర్థాలు కూడా తెలుసుకున్నాము. ఇది 11వ వారము. మీకు వీలుంటే తప్పకుండా కామాక్షి అమ్మవారి పూజ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.